హాయ్ అండి, నమస్తే. కోడిగుడ్డు ఉల్లిపాయ కర్రీ అండి. కోడిగుడ్డు పగలగొట్టి కూర చేస్తున్నాను. ఇందులోకి 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి, కొద్దిగా కరివేపాకు, 3 గుడ్లు, అలాగే 3 టమాటోలు, అలాగే 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఇందులో 4 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. నూనె కాగింది కదండి, కట్ చేసుకున్నాం ఉల్లిపాయ కరివేపాకు ఇందులో వేసేసుకున్నాం. చూడండి, ఉల్లిపాయలు మొత్తం వేసేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయలు కలుపుకున్నాను కదండి, కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు కూరకు సరిపడా సాల్ట్ వేసేసుకుందామండి. సాల్ట్ వేసుకున్నాం కదండి, ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయలలో సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయండి. ఉల్లిపాయలు వేసినాయి కదండి, కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. టమాటాలు మెత్తగా సాఫ్ట్గా అయిపోవాలండి. ఇవి మగ్గుతాయి కదండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు నోటిఫికేషన్ పెట్టినా మీకు మెసేజ్ కింద వచ్చేస్తుంది. ఈలోపు టమాటాలు వేగుతున్నాయి కదండి, టమాటా ముక్కలు వేగుతున్నాయి కదండి. ఇందులోనే చిటికెడు పసుపు వేసుకున్నాం కదండి, ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఇందులోనే కారం కూడా వేసుకుందాం. నేను ఇందులో 2 స్పూన్లు కారం వేసుకున్నానండి. ఇది కలుపుకుందాం. చూడండి, వేసేసాను కదా, కలిపేసుకుందాం ఒకసారి. మనం ఇందులోనే కొద్దిగా వాటర్ పోసుకున్నామండి. చూడండి, వాటర్ పోసుకొని మొత్తం కలిపేసుకున్నాను. ఈ వాటర్ కొద్దిగా మరగాలండి. చూడండి, ఉడుకుతుంది కదా, ఇందులోనే గుడ్లు పగలగొట్టేసుకుందాం. అట్లా వేసేసి పగలగొట్టి వేసి అట్లానే ఉంచేయండి, కదపకుండా ఒక 5 నిమిషాల వరకు. చూడండి, గుడ్లు మొత్తం పగలగొట్టేసుకున్నాం కదా. ఇది కదపకుండా ఒక 5 నిమిషాలు ఉంటే చక్కగా గుడ్డుగానే వస్తుందండి. అప్పుడు తిరగేసుకుందాం, దాన్ని చూపిస్తాను మీకు. చూడండి, ఉడుకుతుంది కదా, గుడ్డు ఇలా తిప్పుకుందాం ఒకసారి. చూడండి, తిప్పేసాను. ఎగ్ కర్రీ ఎప్పుడూ ఒకలాగే కదండి, అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒక 10 నిమిషాల వరకు ఇలా ఉడకనిద్దామండి. చూడండి, ఒకసారి కలుపుకుందాం. చూడండి, అయిపోవచ్చింది. ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి. చూడండి, గరం మసాలా వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. ఒక్క 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. చూడండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఎంతో సింపుల్గా ఉండే కోడిగుడ్డు ఉల్లిపాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు నోటిఫికేషన్ పెట్టినా మీ ఫోన్కి వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ.